వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తా. బీఆర్ఎస్ నన్ను ఘోరంగా అవమానించింది. అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై కక్ష కట్టి బయటకు పంపినారు. 2014 నుంచే పార్టీలో నాపై ఆంక్షలు, ఉద్యమకారులపైన నిర్లక్ష్యం, నైతికత లేని ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నందుకు సంతోషిస్తున్నా. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడాన్ని వ్యతిరేకించా. ఏం పీకారని జాతీయ పార్టీ? నాది ఆస్తుల పంచాయతీ కాదు, నాది ఆత్మ గౌరవ పంచాయతీ. నా రాజీనామాను ఆమోదించండి. శాసన మండలిలో కవిత భావోద్వేగ ప్రసంగం. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసినందుకే ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, వ్యక్తిగానే ఈ సభ నుంచి వెళ్ళిపోతున్నానని, భవిష్యత్తులో ఒక శక్తిగా తప్పకుండా చట్టసభలకు తిరిగి వస్తానని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ శాసన మండలి వేదికగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఆమె తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతూనే తెలంగాణ భవిష్యత్తు కోసం తన తదుపరి కార్యాచరణను వినిపిస్తున్నట్టుంది. ఎందుకు ఇప్పుడు రాజీనామా చేయమంటుంది? ఎందుకు ఆమోదించమని ఇప్పుడు చెప్తాంది? ఇన్ని నెలల తర్వాత అతి త్వరలో కవిత ఒక పార్టీ పెట్టబోతుంది. ఎందుకని? జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ పార్టీలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను జైలుకి పంపిస్తే నేను కూడా పెట్టుకుంటా పార్టీ. కానీ ఏ పార్టీ అయితే నిజంగా ప్రజల క్షేమం కోసం ఆలోచిస్తుందో, ప్రజల మధ్యలో ఉంటుందో ఆ పార్టీని ఎవరైనా ఎంకరేజ్ చేయొచ్చు. కానీ నేను కవిత గారికి ఎప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నా. నిజంగా ఒక ఆడబిడ్డగా మహిళలు రాజకీయాల్లో రాణించడమే ఒక పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే మహిళల్ని తొక్కేస్తారు. ఐదర్ మహిళలకు టికెట్ ఇవ్వాలంటే ఈ రోజున కాస్టింగ్ కౌచ్ అని, నేను ఇప్పుడు సెన్సేషన్ చెప్తా ఉన్నా, కాస్టింగ్ కౌచ్ అని సినిమాల వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక మహిళకు టికెట్ రావాలంటే కొంతమందికి మాత్రమే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త చనిపోతే భార్యకి టికెట్ రావడం అది కామన్, అది ఎట్లా వస్తుంది. కానీ కొత్తగా రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు, ఇప్పుడు కవిత మన ఎదుర్కొందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే తండ్రి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి తను ఆడిందే ఆట పాడిందే పాట. కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా స్వతహాగా ఒక ఆడపిల్ల బయటికి రావాలి, సమాజంలో మాట్లాడాలి అంటే ఒక్కటి మాట్లాడితే వెనకాల 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. అండ్ రాజకీయాల్లో రాణించాలన్నా ఏదో కొంతమంది ఉంటారు, మధ్యలో బ్రోకర్స్ ఉంటారు, సన్నాసులు. వాళ్ళు వచ్చి అరే నీకు టికెట్ కావాలంటే ఇది చేయాల్సిందే నువ్వు అని చెప్తారు. మరి దీన్ని ఏ రకంగా చూడాలి? ఇటువంటి విషయాలు నన్ను కలిచివేస్తూ ఉన్నాయి. ఇటువంటి విషయాలు చాలామంది దగ్గర అబ్జర్వ్ చేస్తున్నా. చాలా విషయాలు నా దృష్టికి వస్తున్నాయి. కానీ ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దు అనేది మేము చూస్ చేసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో కొంతమంది మాత్రమే మహిళా నాయకులు తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఉన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పుడు ఇక్కడ కూడా రాణించాలి కదా రాజకీయాల్లో. కవితకి ఒక రకంగా మద్దతు ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది? ఒక సాటి రాజకీయంలో మహిళలు రావాలి, మహిళలే లేరు, మరి కొద్ది గొప్ప కవిత లాంటి వాళ్ళు వస్తే తప్పేముంది అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మళ్ళా ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఇదే మాట కవిత ఎందుకు మాట్లాడలే? వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బయటికి వచ్చి పార్టీ పెట్టేది ఉండే, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాట విననప్పుడే మాట్లాడేది ఉండే. అంతెందుకండి, తను జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా హరీష్ రావుని పొగిడింది కదా ఒక ఇంటర్వ్యూలో. తను జైలుకి వెళ్ళి కవితక్క జైలుకి పోయి బయటికి వచ్చిన తర్వాత కూడా ఒకానొక ఇంటర్వ్యూలో హరీష్ రావు హీఈస్ అ మాస్ లీడర్ అని చెప్పి స్వయాన కవిత గారే మాట్లాడినారు కదా. మరి ఒక్క నెలలో ఏం తేడా వచ్చింది? వీళ్ళకి డిస్ప్యూట్స్ ఏమొచ్చినాయి? ఒకే ఒక నెలలో. సో ఏమన్నా అంటే ఒక మహిళగా ఖచ్చితంగా మహిళలు రావాలి కాబట్టి రాజకీయంగా వాళ్ళకి మద్దతు ఇవ్వాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది. కానీ ఈ మద్దతు ఎంతవరకు జెన్యూనిటీ ఇస్తుంది? అంటే మద్దతు అంటే ఏ రకంగా? ఒక మహిళగా తను రావడం అనేది గొప్ప విషయం. ఇంతమందితో కొట్లాడి ఈ మెన్స్ వరల్డ్లో కొట్లాడి తను ఒక్కటి నిలదొక్కుని మరీ నించోని ఒక పార్టీ పెట్టి ముందరికెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అది ఎవరైనా, కేసీఆర్ బిడ్డైన మహిళే, ఎవరైనా మహిళే. కానీ తను లిక్కర్ స్కామ్ చేసిందా లేదా అనేది తన అంతరాత్మకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. అవినీతి చేసిందా లేదా అనేది తన అంతరాత్మకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. కేవలం కవిత మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అవినీతి పరులే. అట్లా అని రేవంత్ రెడ్డి ఏం చక్కనోడు కాదు, ఇప్పుడు ఇంకా అవినీతి చేస్తూ ఉన్నాడు. అందరు దొంగలే, దొందే. సో మరి ఇవన్నీ క్లారిటీ మనకు ఉన్నప్పుడు ఒక మహిళగా ఖచ్చితంగా కవితకు ఏమాత్రం ముందరికెళ్తుందో తెలియదు. తను తెలంగాణ ప్రజలు నమ్మట్లే. ఇంకా ఎందుకు నమ్మట్లేదు? ఎందుకంటే
అరే 2014 సంవత్సరం నుంచి నిజంగా జాగృతి తరపున బతుకమ్మను ఫారెన్లో తీసుకుపోయి అక్కడ తెలంగాణ సంస్కృతిని ఆడిస్తుందంటే దానికి కారణం కవితనే. ఎందుకంటే వ్యక్తిగతంగా కవితతో తిరిగిన వాళ్ళు కొంతమంది చెప్పారు నాకు. అంటే మన ఇంటర్వ్యూలో ఒకసారి విఠలన్న ఇంటర్వ్యూలో కూడా అప్పుడు చంటి బిడ్డను వేసుకొని మరి పిల్లల్ని వేసుకొని మరి కవిత కారులో ఒక పని మనిషిని పట్టుకొని మరి తిరిగేది బతుకమ్మ సంబరాల కోసము తిరుగుతుండే, ఏదో ఒకటి చేయాలని తప్పిస్తుండే. అప్పుడే జాగృతి టీఆర్ఎస్ పార్టీతోనే జాగృతిని కూడా సపరేట్గా కవిత డెవలప్ చేసుకుంటూ వచ్చింది ఆర్గనైజేషన్ని. డెఫినెట్గా అది నాట్ ఏ జోక్. సో డెఫినెట్గా కేసీఆర్ యొక్క లక్షణాలు ఆమెకు ఉన్నాయి కాబట్టే కొద్ది గొప్ప మొండితనంతో అట్లా చేసింది అనుకుందాం. కానీ మా క్వశ్చన్ ఏంటంటే కవితక్క, 2014 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు బీఆర్ఎస్ 2025 అంటున్నారు 2023 సంవత్సరం వరకు బీఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది మహిళలను అనగదొక్కినప్పుడు ఇదే కల్వకుంట్ల కవిత ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది? కల్వకుంట్ల కవిత గారు ఎక్కడికి వెళ్ళినారు? మీ బీజేపీలో జాయిన్ అయిన జెడ్పీటీసీలు ఉన్నారు కదా, ఎక్కడ జడ్చర్లలో ఆమె ఏడ్చిందిగా. ఆమె 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 వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యేని నించోబెట్టింది ఎవరు? నీ అనుచరుడు కాదా? జగిత్యాల ఎమ్మెల్యే ఎవరు ఈ రోజున? సంజయ్ ఎవరు? మీరు కేసీఆర్కి రికమెండ్ చేసి వార్డు మెంబర్గా కూడా పనికిరాని ఒక చెత్త, ఇక నాకు మంచి మాటలు వస్తాయి, తీసుకొచ్చి టికెట్ ఇప్పించి జగిత్యాలను నించోబెట్టింది ఎవరు? కవితక్క, నువ్వు కాదా? మరి అదే ఎమ్మెల్యే వల్ల అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ కన్నీళ్లు పెట్టుకుంటే నువ్వు పోయి ఓదార్చినవా కవితక్క? ఓదార్చినవా? మీ బీఆర్ఎస్ పార్టీ దిక్కు దివానా తీయలే ఆ రోజు. మరి నువ్వెక్కడ పోయినావు? ఆడబిడ్డలకు న్యాయం చేస్తా అనుకుంటా. ఇవన్నీ నాకు అడగాలనిపిస్తుంది. ఆడబిడ్డలు ఏడుస్తూ ఉంటే ఆ రోజు జెడ్పీటీసీ ఏడ్చుకుంటా, ఆ రోజు గనక బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ పోయి మీ ఇష్యూని మేము సాల్వ్ చేస్తామని కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కల్వకుంట్ల కవిత అనుచరుడేగా సంజయ్, నువ్వు పెట్టినోడే కదా ఎమ్మెల్యే, నీకే క్లోజ్ కదా ఆయన. ఆ రోజే ఎందుకయ్యా నువ్వు ఆమెను టార్చర్ పెడుతున్నావు జెడ్పీటీసీని? మన పార్టీ మహిళ జోలికి వస్తే కాలు చేతులు రగ్గొడతా నా కొడక అని ఎందుకు సంజయ్ని బెదిరిలే? ఈ రోజున తను బీజేపీ పార్టీలో జాయిన్ అవడానికి కారణం ఎవరు? ఇట్లాంటి క్వశ్చన్స్ నాకు ఎన్నో ఉన్నాయి. ఎవరన్నా మీరు తప్ప ఇంకెవరు కనబడద్దు మహిళలు బీఆర్ఎస్ పార్టీలా, కవిత తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు కనబడద్దు. కొత్త గొప్ప సబితానంద రెడ్డి, సుంతా లక్ష్మారెడ్డి, లేకపోతే సత్యవతి రాథోడ్ తప్ప బీఆర్ఎస్లో నాకు గుర్తులేని పేర్లు ఏం లేవు, గుర్తున్న పేర్లు ఏం లేవు. సారీ టు సే దిస్. ఎందుకంటే వేరే మహిళలు ఎవరు లేరు. వాళ్ళకు కూడా పదవులు ఎప్పుడు ఇచ్చారు? కేసీఆర్ని అడగంగా హైకోర్టులో మహిళా మంత్రులు ఎవరు లేరని క్వశ్చన్ చేస్తే అప్పుడు వీళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మరి అప్పుడేమైపోయినారు? ఇప్పుడు ఏడ్చినటువంటి ఏడుపులు అప్పుడే ఏడ్చి బీఆర్ఎస్ మహిళా వింగ్ అని చెప్పి బయటకు వచ్చేది ఉండే కవితక్క. ఇప్పుడు నాకు మీ పార్టీ తరపున ఒక పావని గౌడ్ది, ఇంకొంతమంది రజితారెడ్డనో లేకపోతే ఇంకోరో వాయిస్లు నాకు వినబడుతున్నాయి, ఇప్పుడు వినబడుతున్నాయి. అప్పుడు వాళ్ళందరూ మాట్లాడడం నేను ఎప్పుడు చూడలే. అప్పుడు మీరు ఎక్కడ పోయినారు? మీ మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకున్నప్పుడు నువ్వు వరంగల్కి ఎందుకు రాలే? నిమ్స్కి ఎందుకు వచ్చి పరామర్శించలేదు? ఒక చిన్నారి 7 ఏళ్ల చిన్నారి మీద అక్కడ సరూర్ నగర్ దగ్గర అఘాయిత్యం జరిగితే పాపం చంపేస్తే అప్పుడు నువ్వు ఎందుకు రాలేదు? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒక చెరువు దగ్గర ఒక చిన్న పసికందు శవమై తేలితే ఒక గంజాయి బ్యాచ్ వల్ల ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసి చంపేస్తే దాన్ని అఘాయిత్యం కాదు, చండాలంగా మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ టాయిలెట్ పోవడానికి సారీ టు సే దిస్ పోతుంటే చెరువు దగ్గర జారి పడిపోయింది అని చెప్పి అబద్ధపు రాతలు రాసినప్పుడు నువ్వెందుకు పోలేదు? బీఆర్ఎస్ పార్టీ ఒక మహిళా తరపున, ఒక ఆడబిడ్డల తరపున రేపులు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయి, కల్వకుంట్ల కవితక్క మహిళల తరపున ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఎందుకు మాట్లాడలేదో దయచేసి దానికి సమాధానం చెప్పండి. 10 సంవత్సరాలుగా మహేశ్వరం దగ్గర ఉన్నటువంటి మ్యాటర్నిటీ ఏవైతే భూములు ఉన్నాయో నిజాం కాలంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్, హాస్పిటల్ కట్టుకోమని ఇచ్చినటువంటి భూములు అన్యాక్రాంతం చేసి మింగేసిందెవడు? గవర్నమెంట్ భూముల్ని మింగేసిందెవరు? దాంట్లో మీ పాత్ర లేదా? యాదాద్రి భువనగిరి జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో షేర్లు ఉన్నాయి ఎవరికి? సగం భూములు కొనిబడేసిందెవరు? దయచేసి నాకు ఇవన్నీ తెలియవు. మీకు సాక్ష్యాధారాలు కావాలంటే సాక్ష్యాలతో నిరూపిస్తాం.
10 సంవత్సరాలు అంతెందుకు ఇప్పుడు ఉన్నటువంటి బంజారా హిల్స్లో ఉన్నటువంటి 500 కోట్లకు సంబంధించినటువంటి ఇల్లు అంత 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 అన్ని కోట్లతో కట్టినటువంటి ఇంట్లో డబ్బులు ఎక్కడివి? ఎస్, మీరు బిజినెస్లు చేసి ఉండొచ్చు, ఒక బ్యూటీ పార్లర్తో ఇంకేమైనా చేసి ఉండొచ్చు, ఇంకేమైనా చేసి ఉండొచ్చు. నేనేమంటలే, ఈ రోజు ఒక రూపాయి పుట్టడమే చాలా కష్టమైపోయింది. డబ్బున్నోడిదే రాజకీయము, డబ్బు లేనోడిదే ఏం లేదు. అసలు నన్ను అడిగితే ఈ బీసీ రిజర్వేషన్, ఓసీ రిజర్వేషన్, లేకపోతే ఈ ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ కాదు, 2 రిజర్వేషన్ పెట్టాలి. డబ్బున్నోడికో రిజర్వేషన్, డబ్బు లేనోడికో రిజర్వేషన్. డబ్బు లేనోడికే పథకాలు రావాలి, డబ్బు లేనోడికే అన్ని రావాలా? డబ్బు లేనోడు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి వెళ్ళేటట్టు ఉండాలి. ప్రతి డబ్బు లేనోడికి ఇంటింటికి ఒక ఇన్సూరెన్స్ పోవాలా? మీరు చెప్పండి, ధరణిని అడ్డు పెట్టుకొని మీరు మీ ఆయన ఎన్ని చూపిస్తా, నేను లిస్టు కూడా వచ్చింది మన దగ్గరికి. విపరీతంగా ట్రై చేస్తున్నా నేను. మరి ఎందుకు తీసుకున్నారు? మరి భూములను ఎందుకు నొక్కేది ఉండే? నీతి నిజాయితీ అనే 2 ఆభరణాలు వేసుకొని మీరు బయటికి వచ్చేది ఉండే. నేను నీతి పర్రాల్ని, హరీష్ రావు కాళేశ్వరంలో మెక్కినట్టు నేను మెక్క, సంతోష్ మా నాన్న కాలు మొక్కినట్టు నేను మొక్క, బానిస బతికి ఒక నవ్వు నవ్వి ఈ దాని ఏమంటారు టానిక్ సంస్థల ద్వారా 1000 కోట్లు జోగులపల్లి సంతోష్ కుమార్ ఎగనామం పెట్టిండు సోమేష్ కుమార్తో కలిపి అని చెప్పి రమ్యారావు గారు అన్ని ఛానల్స్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మరి కల్వకుంట్ల కవిత ఎందుకు రాలే? ఇంటర్వ్యూలు అప్పుడే ఎందుకు ఇవ్వలే? అప్పుడే ఎందుకు వ్యతిరేకత లేదు మీకు? అప్పుడే బయటికి వచ్చేది ఉండే కదా, అప్పుడే వచ్చేది ఉండే కదా కవితక్క. అప్పుడే ఈ అన్యాయాల్ని కవిత ఎదుర్కొని ఉంటే, పార్టీ పెట్టుంటే, అందరిని కలుపుకపోయి ఉంటే, మహిళల కోసం మేము చేయూతనిస్తామని చెప్పుంటే వేరేలా ఉండేది కవితక్క. నిజంగా రెడ్ కార్పెట్ వేస్తుండే నీకు తెలంగాణలో. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా నేను కొద్దిగానే చెప్తున్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సంతోష్ మైహోం పూజాలో బాగా క్యాష్ ఉన్న డబ్బులు ఉన్నాయి, ఇదంతా కూడా వేస్ట్. అదేంటది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో మొక్కల పేరుతోనే ఎన్నో వేల కోట్లు కొల్లగొట్టినటువంటి జోగులపల్లి సంతోష్ కుమార్ స్థిరాస్తులు ఎందుకు బయట పెట్టలేదు నువ్వు? టానిక్ సంస్థలతో 1000 కోట్లు ఎగనామం పెడితే ఆ బీహారోడు సోమేష్ కుమార్ తెలంగాణ సొమ్మును కొల్లగొడతా ఉంటే నెలకి 2 కోట్ల రూపాయలు చాయ్ బిస్కెట్లకు వేస్తే ఎందుకు అప్పుడు ప్రశ్నించలేదు? నవీన్ మిట్టల్ దందాలు ఎందుకు బయట పెట్టలే? ఎక్కడెక్కడ ఎవరెవరు భూములైతే షేర్లకు పోయినాయో, కమిషన్లు తీసుకున్నారో, ఒక్క కేటీఆర్ దగ్గర తప్ప మిగతా వాళ్ళందరి దగ్గర కమిషన్లు పోయినాయి. అమయ్ కుమార్ దందాలు ఎందుకు బయట పెట్టలే? ఎందుకంటే ధరణి రికార్డ్స్ మార్చింది ఎవరి రోజున? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిసి ముందు రోజు రాత్రి తంబులేసినటువంటి ఆ తంబు వేలు ఎవడిది? ఏ ఐఏఎస్ ఆఫీసర్వి? నేను అడుగుతున్నా. ఇవన్నీ నీకు తెలుసు కదా, మరి ఇప్పుడైనా సాక్ష్యాలు బయటపెట్టు. మీ నాన్నగారి పేరు మీద ఆస్తులు ఎంత? మీ అమ్మ పేరు మీద ఆస్తులు ఎంత? మీ కేటీఆర్ మీ అన్న కేటీఆర్ పేరు మీద ఆస్తులు ఎంత? మీ వదినమ్మ పేరు మీద ఆస్తులు ఎంత? ఫీనిక్స్లా ఉన్నాయా లేవా? కేటీఆర్ బావమరిది ఏం చేసిండు? హరీష్ రావు పేరు మీద ఆస్తులు ఎంత? హరీష్ రావు భార్య పేరు మీద ఆస్తులు ఎంత? సంతోష్ పేరు మీద ఆస్తులు ఎంత? ఇవన్నీ మా దగ్గరనే ఉన్నాయి లిస్టు. మరి వాళ్ళ ఇంట్లో అనుకుంటా వాళ్ళ దగ్గర చుట్టరికం ఉంటూ నీకు ఎవరో ఒకరు లీకులు ఇచ్చేటోళ్ళు ఉంటారుగా, మరి వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకొని బయట పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి. సంతోష్ కుమార్ దగ్గర ఆస్తులు ఎంత? ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి బిజినెస్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు ఈ డీటెయిల్స్ అని పంపండి, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పండి. మరి వాస్తవాలు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్, మీ ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఉంటే నీ ఫోన్ ట్యాప్ చేసిర్రు కదా, ఎందుకు కేసు పెట్టలేదు మీరు చేసిందని? ఈ ప్రశ్న నా ప్రశ్న కాదు కవితక్క, సారీ టు సే దిస్. ఈ ప్రశ్నలన్నీ నా మైండ్లో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ నేను వేస్తున్నటువంటి ప్రశ్నలు కాదు. యావత్ తెలంగాణ ప్రజలు 4 కోట్ల జనాభా ఉన్నటువంటి మా తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కల మైండ్లో తిరుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. సో నేను అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా విత్ ప్రూఫ్స్ మీరు 10 సంవత్సరాల నుంచి మాట్లాడితే నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అప్పుడు కూడా నేను నక్కున్నా, అప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నా, కానీ ఎందుకు బయటికి రావాలని చెప్పి బయటికి రాలేదు అని మీరు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా నమ్ముతారా కవితక్క? అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు మీరు? ఎంపీ ఇచ్చిర్రు, గొడవలైనాయి కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, ఎక్కడ కూడా అసలు మీరు ఎక్కడ తగ్గేదేలే నేను కేసీఆర్ బిడ్డ అన్నట్టే మీరు ఉన్నారు. ఏడ కూడా మీ మొహంలో ఇంత బాధ కనబడలేదు ఎవరికి, తెలంగాణ ప్రజలకి. లేదా బాధ కనబడకుండా మీరు మరి మేనేజ్ చేసినా తెలియదు. సో వీటన్నిటికీ ఆన్సర్లు ఇవ్వండి, తెలంగాణ ప్రజల్ని నమ్మించండి ఏం జరిగిందో. అప్పుడు చెప్పండి మీరు పార్టీ పెడతారా, లేకపోతే జయలలిత లాగా రెడీ అయ్యి మీ ఇష్టం, అది మీ వ్యక్తిగత
ఇది మీ 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 డ్రెస్సింగ్ అనేది ఎవరి డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడే అర్హత ఎవరికి లేదు. సో అది మీ వ్యక్తిగతం. కానీ మీరు అప్పుడు తెలంగాణ ప్రజల కోసం నిజంగా నిస్వార్థంగా ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని లిక్కర్ స్కామ్ వచ్చింది కాబట్టి బయట పెట్టేసారు అని చెప్పి అంటారు బయట. మీరు అందుకని ఇప్పుడు ఆస్తులు తగాదాలని చెప్పి మీరు మండలిలో చెప్తా ఉన్నారు. బట్ ఈ డౌట్స్ ఉన్నంత కాలం కవితక్క రాజకీయాల్లో రాణించలేదు. తెలంగాణ ప్రజలకు ఈ అనుమానాలన్నీ తీరాల్సిందే. ఈ అనుమానాలు తీర్చండి, బరాబర్ డెఫినెట్గా కవితక్కను గుండెల్లో పెట్టుకుంటారు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం కనుక చేస్తే. లేదు దీని వెనకాల కూడా మీ స్వార్థం ఉంది అంటే డెఫినెట్గా అది బూడిదల పోసిన పన్నీరే అవుతుంది తప్ప అంతకుమించి ఇంకోటి కాదు అనేది నేను చెప్తా ఉన్నా. కవిత కొత్త పార్టీ ఉగాది నాటికి ఆవిర్భావం, నేడు కీలక సమావేశం. తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు మార్చారు? కవితపై సోషల్ మీడియాలో ట్రోలింగ్. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడానికి వ్యతిరేకించానన్న ఆమె కమెంట్స్కు కౌంటర్. నిజంగా వాస్తవమేగా. మెయిన్ విషయం ఇది మాట్లాడడం మర్చిపోయినా నేను. మర్చిపోయినా. మరి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితి అయ్యిందో మరి తెలంగాణ జాగృతిని కూడా భారత జాగృతి ఎందుకు చేసామని అడుగుతున్నారంతా. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఒకవేళ మీకు నిజంగా నచ్చకపోతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినట్టు మీరు చేయకుండా ఉండాల్సింది. నాకు నచ్చలేదు ఇది, టీఆర్ఎస్గానే ఉండాలి, దీన్ని బీఆర్ఎస్ చేయొద్దు అని అన్నప్పుడు మరి ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు చేసిర్రు? భారతీయ జాగృతిగా. మరి దీనికి సమాధానం చెప్పండి దయచేసి. వాళ్ళు అడిగిన దాంట్లో అర్థం ఉందిగా. ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో మదిలో మెసులుతున్నాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కొంతమంది అంటూ అన్నారు లేదు అసలు కేసీఆర్ రంగంలోకి దింపిండు వీళ్ళని అని చెప్పి. ఏది నమ్మాలి, ఏది నిజము? ఇట్లా నాకున్నట్టే తెలంగాణ ప్రజలకు అనేక రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కల్వకుంట్ల కవిత గారికి. ఫస్ట్ ఆ కల్వకుంట్ల అనే పేరు తీసేయండి. మీ అత్తగారు వాళ్ళ ఇంటి పేరు పెట్టుకోండి. ఇప్పటికి కూడా స్టిల్ కల్వకుంట్లనే ఉంది.